జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన ఉగ్రవాదుల యొక్క చర్య పిరికిపంది చర్యగా భావిస్తున్నామండి. దీన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. అలాంటి డెవలప్మెంట్ అయ్యే సమయంలో వీళ్ళు చేసిన ఈ ఉగ్రవాదుల పాశవిక దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందండి. ఈ నరమేధానికి పాల్పడిన ముస్కరను శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తులను బాధ్యతలుగా నిలబెడతామంటూ పాకిస్తాన్కు గట్టిగా హెచ్చరించింది. సీమాంత ఉగ్రవాదాన్ని ఈడే వరకు ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. చూడండి, అలాగే కొత్త జంటల్ని సిదిమేశారు. చూడండి, భార్యల ముందటినే భర్తలను చంపేశారండి. కొత్తగా పెళ్లి అయింది వాళ్ళకు. అలాంటి వాళ్ళని కూడా వదలకుండా ఈ ఉగ్రవాదం పాశవిక దాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని, ఇలాంటివి మన దేశంలో ఎక్కడా జరగకూడదని దీని మీద ప్రధానమంత్రి మోడీ గారు గట్టిగా వ్యవహరిస్తున్నారు. అట్లాగే అమిత్ షా కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ చాలా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో ప్రజలు కూడా తిరగబడుతున్నారండి ఉగ్రవాదుల మీద. మా రాష్ట్రంలో ఎందుకు ఇలా చేస్తున్నారు, మీ ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అయ్యే రాష్ట్రాన్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారని ఉగ్రవాదాన్ని పీకటవేర్లతో పీకేయాలనేదే ప్రజల యొక్క కోరిక. ఉగ్రవాదాన్ని ఎవరు కూడా సపోర్ట్ చేసే స్థితిలో ఎవరు ఉండరు. అలాంటి చేసేవాళ్ళు కొంతమంది ఎదవలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమంది ఉగ్రవాదానికి సపోర్ట్గా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాంటి వాళ్ళు ఇండియాలో ఉండి ఇండియా సొమ్ము తింటూ, ఇండియాలో బతుకుతూ, ఇండియాలో నీళ్లు తాగుతూ ఇట్లాంటి ఏష్టనా కొడకలందరినీ ఇండియాకు సపోర్ట్ చేయకుండా వేరే దేశానికి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఎదవల్ని ప్రజలు క్షమించరు. అట్లాంటి దరిద్రమైన పోస్టులు పెట్టే వాళ్ళని ప్రభుత్వం ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోవాలనేదే ప్రజల యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇండియాకి వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెట్టినా అలాంటి వాళ్ళని కఠినంగా వ్యవహరించాలనేదే ప్రజల యొక్క కోరిక. థ్యాంక్ యూ.